అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః. ఆదరమొప్పమృక్కిడుదు అద్రిసుతా హృదయానురాగ సంపాదికి దోషభేదికి ప్రపన్న వినోదికి విఘ్నవల్లికాచ్ఛేదికి మంజువాదికి అశేష జగజ్జననందవేదికిన్ మోదక ఖాదికిన్ సమదమూషక సాదికి సుప్రసాదికిన్ ఆదరమొప్పమృక్కిడుదు. శ్రీ మహాగణాధిపతయే నమః. మన వైదిక సంస్కృతిలో షణ్మతాలు అని చెప్పబడి ఉన్నాయి. గాణాపత్యము, వైష్ణవము, శాక్తేయము, సౌరము, శైవము అని. ఒకే పరబ్రహ్మ ఈ సృష్టి స్థితి లయలు చేసేటప్పుడు అనేక రకములైన శక్తుల్ని ప్రకటించుతూ ఉంటాడు. అనేక విధములుగా ఈ జగత్తు నిర్వహిస్తూ ఉంటాడు. అలాగా విభిన్న శక్తుల్ని ప్రకటించినప్పుడు విభిన్న రూపాలతో ఆవిర్భవిస్తూ ఉంటాడు స్వామి. అలాగా ఆయన ప్రకటించిన భిన్న భిన్న శక్తులకి ప్రతిరూపాలే ఆయన రూపాలు, వాటికి సంకేతాలే ఆయన నామాలు. ఏకం సత్ విప్రా బహుధా వదంతి అని వేదం ఈ విషయాన్నే చెప్తుంది. ఒకే పరతత్వం బహు విధాలుగా వ్యక్తమవుతోంది అని. అలాగా ఆ పరతత్వాన్ని మనం 6 రూపాలతో ప్రధానంగా అర్చిస్తాం వైదిక మతానుసారం. కనుక షణ్మతాలు వైదిక మతాలు అని చెప్పబడుతున్నాయి. గణపతినే పరతత్వంగా ఉపాసించేదాన్ని గాణాపత్యం అంటారు. అలాగే సూర్యుణ్ణి ప్రధానంగా ఉపాసిస్తే సౌరం, శివుణ్ణి ప్రధానంగా ఉపాసిస్తే శైవం, విష్ణువుని ప్రధానంగా ఉపాసిస్తే వైష్ణవం, శక్తిని ప్రధానంగా ఉపాసిస్తే శాక్తేయం, కుమారస్వామిని ప్రధానంగా ఉపాసిస్తే కౌమారం లేదా స్కాందం అని చెప్పబడుతుంది. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమిటంటే, ఏ రూపంలో ఏ పేరుతో ఏ విధానంతో ఉపాసించినా లక్ష్యం మాత్రం ఒకే పరబ్రహ్మ అని మాత్రం తెలుసుకోవాలి. కనుక భిన్న భిన్నమైనటువంటి రూపముల ద్వారా నామముల ద్వారా ఆ ఏకత్వాన్ని తెలుసుకోవడమే ప్రధానమైనటువంటి విషయం. అది మన దృష్టిలో ఉందా, ఇంకా దేవతా భేదాలు గొడవలనేవి ఉండనే ఉండవు. ఇప్పుడు గణపతి గురించి మనం ప్రస్తావించుకుంటే, పరబ్రహ్మ స్వరూపమే గణపతి, వేదవేద్యమైన తత్వమే గణపతి అని స్పష్టంగా తెలుసుకోవాలి. ఏదైనా ఒక పూజ చేసినా, పునస్కారం చేసినా, ఏ శుభకర్మ చేసినా ప్రథమంగా మనం గణపతిని తలంచుకుంటాం. దానిలో వాడబడే వేదమంత్రం ప్రసిద్ధంగా అందరికీ తెలిసినదే. గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నూతిభిస్తీదసాదనం అని ఆ వేదమంత్రం. ఈ మంత్రాన్ని బాగా ఏకాగ్రంగా పరిశీలిస్తే పరబ్రహ్మ యొక్క తత్వమంతా ఇందులో నిబద్ధం చేశారు వేద మహర్షులు. దీని ప్రధాన భావం ఏమిటంటే, గణములలో గణపతిగా ప్రకాశించే ఓ దైవమా, నిన్ను ఉపాసిస్తున్నాము లేదా ఆహ్వానిస్తున్నాము. నువ్వు ఎటువంటి వాడివి అంటే కవీనాం కవిం, కవులకు కూడా కవి అయినటువంటి వాడవు. ఉపమశ్రవస్తమం, ఉపమశ్రవస్తమం అంటే పోలికగా చెప్పదగినటువంటి మిక్కిలి కీర్తి కలవాడు అని ఒక అర్థం. సృష్టిలో ఏదైనా ఒక గొప్ప వస్తువుని చూస్తే ఆ గొప్ప వస్తువుని చెప్పడానికి మరో గొప్ప వస్తువుతో పోలుస్తాం. అందంగా ఒక ముఖం ఉంటే చంద్రుడిలాగుంది అంటాం, అంటే చంద్రుడు అప్పటికే అందంగా ఉన్నాడు గనక. ఇలాగా పోల్చడానికి లేదా ఆదర్శంగా చెప్పడానికి ఉత్తమమైన కీర్తి కలిగినటువంటి వాడు అని అర్థం ఉపమశ్రవస్తం అంటే. ఇంకొక అర్థం ఏమిటి అంటే, సర్వేషాం అన్నానాం ఉపమానం యస్య అంటూ వేదార్థం తెలిసిన వారు వ్యాఖ్యానించారు. ఉపమశ్రవస్తం అంటే అన్న సమృద్ధి కలవాడు అని ఒక అర్థం. ఇప్పుడు గణపతికి ఎన్ని లక్షణాలు చెప్తున్నారు? గణానాం త్వా గణపతిగం హవామహే, ఓ గణపతి అన్నారు. గణపతి అంటే గణములకు పతి. గణములకు పతి అయిన వాడు ఎక్కడున్నాడు? గణముల్లోనే ఉన్నాడన్నారు.
గణానాంత్వా గణపతిని, గణములలో గణపతిగా ఉన్నటువంటి వాడు అన్నారు. గణాల్లో గణంలా లేడు ఆయన, గణాల్లో గణపతిగా ఉన్నాడు. అది ఆయన యొక్క గొప్పతనం. ఇంకొక వైపు కవులకు కవై ఉన్నాడు, అన్న సమృద్ధి గలవాడు. జ్యేష్ఠరాజం అన్నారు. జ్యేష్ఠరాజు అనగానే గణపతి తొలి దైవం అనే మాట ఈ మంత్రంలోనే మనకు కనబడుతుంది. జ్యేష్ఠ అంటే పెద్దవాడు, మొదటివాడు అని అర్థం. రాజా అంటే ప్రకాశించువాడు అని అర్థం. జ్యేష్ఠరాజా అంటే అందరికన్నా మొదటివాడై ప్రకాశించేటటువంటి వాడు గనక జ్యేష్ఠరాజం అన్నారు. బ్రహ్మణాం బ్రహ్మణస్పత, బ్రహ్మణస్పతే అని సంబోధిస్తున్నారన్నమాట గణపతిని. ఆయన బ్రహ్మణాం బ్రహ్మణస్పతి, బ్రహ్మణములయందు బ్రహ్మణస్పతిగా ప్రకాశిస్తున్నటువంటి వాడు కూడా ఆయన. బ్రహ్మణములు అంటే వేద మంత్రములు అని అర్థం. అంతేకాకుండా కర్మకి వినియోగింపబడేటటువంటి వేద మంత్రములు ప్రత్యేకించి, లేదా వేద మంత్రాలని కర్మకి వినియోగించేటప్పుడు బ్రహ్మణములు అని అంటామనేది దీని అర్థం. అంటే బ్రహ్మణ శబ్దం కర్మల్ని తెలియజేస్తుంది. ఈ కర్మలన్నిటికీ కూడా పతి ఎవడో అతడు బ్రహ్మణస్పతి అని చెప్తున్నారు. అటువంటి ఓ బ్రహ్మణస్పతి గణపతి, నువ్వు రావయ్యా అని ఆహ్వానిస్తున్నారు. ఎక్కడికి రావాలి? సాధనం. సాధనం అంటే సదనస్య భావం సాధనం. సదనము అంటే ఇల్లు అని అర్థం. సాధనం అంటే ఇల్లు లేదా నివాసము అని అర్థం. అయితే అన్ని ఇళ్ళు సదనాలు అనిపించుకో. సదనం అంటే ఎక్కడ యజ్ఞం జరుగుతుందో ఆ చోటుకి సదనం అని పేరు. అందుకే సదస్సు, సదస్సు ఇటువంటి మాటలన్నీ మనకు వచ్చాయి. యజ్ఞం జరిగే చోటికి సదనం అని పేరు. అంటే ఎవరి ఇంట్లో నిరంతరం దేవతారాధనలు అనే యజ్ఞాలు జరుగుతాయో ఆ ఇల్లునే సదనం అనాలి, లేకపోతే కొంప అనవచ్చు మనం. గృహం సదనం ఎప్పుడవుతుందంటే యజ్ఞాలు జరిగేటటువంటి ఇల్లే సదనం అవుతుంది. అలాంటి సదనములోకి రమ్మంటున్నాం గణపతిని. ఎలా రావాలి అంటే ఆ నహ శృణ్వన్ ఊతిభిహి సీదా అన్నారు. నహ అంటే మా యొక్క, శృణ్వన్ అంటే విని అని అర్థం. మా యొక్క విని అంటే మమ్మల్ని విని అని అర్థం. మమ్మల్ని విని అంటే మా మనస్సులో ఉన్న భావాలు, మేము చేసే ఈ ప్రార్థనలు, మేము పలికే ఈ ఆహ్వానాలు విని రావయ్యా. ఎక్కడికి రావాలి? మా సదనానికి రావాలి. ఎలా రావాలి? ఊతిభిహి అన్నారు. ఊతిభిహి అంటే శక్తులతో అని అర్థం. ఓ గణపతి, నీ యొక్క సమస్త శక్తులతో మా సదనమునకు రావయ్యా అన్నారు. గణపతి గాని తన సమస్త శక్తులతో వచ్చాడా ఇంకా సదనం దివ్యమైపోతుంది. ఆ సదనంలో జరిగే ప్రతి యజ్ఞం నిర్విఘ్నంగా జరుగుతుంది. అందువల్లనే యజ్ఞము అంటే భగవద్ ఆరాధన చేసే ముందు ఈ మంత్రం చెప్పడం. ఎందుకంటే గణపతి తన సమస్త శక్తులతో వస్తే ఆ యజ్ఞం నిర్విఘ్నంగా చక్కగా జరుగుతుంది అని చెప్తున్నారన్నమాట. ఇక్కడ గణపతి నామం, కవి అనే నామం, బ్రహ్మణస్పతి అనే నామం ప్రధానంగా మనం చూడవలసినది. గణములలో గణపతిగా ఉండేటువంటి వాడు. ఇక్కడ గణములు అంటే దేవతాగణాలు అనొక అర్థం. కవి అంటే మంత్రములు అనర్థం. కవి అనే శబ్దం వేదం చాలా గొప్ప అర్థంతో వాడింది. అంతేగాని రచనలు చేసేటటువంటి వాడు కవి కాదు. కవి అనేది వేద శబ్దం. పరమాత్మకు వాడారు, మళ్ళీ వేదమంత్రాలకు కవి అని వాడారు. కవి అంటే దర్శన శక్తి కలవాడిని కవి అంటారు. అతీంద్రియమైన విషయాన్ని దర్శించేవాడిని కవి. కవయ క్రాంతదర్శయ అన్నారు. కవి ఎవరయ్యా అంటే క్రాంతదర్శన శక్తి కలిగినటువంటి వాడు కవి. క్రాంతద్రష్టలన్నమాట. మామూలు కన్ను చూడలేనటువంటి మహత్వాన్ని దర్శించేవాడు కవి. అలాగా మంత్రములకు కవి అని పేరు, వేద మంత్రములకు కవి అని పేరు. ఎందుకంటే వేద మంత్రములు ఆ పరమాత్మని దర్శిస్తూ దర్శింపజేస్తున్నాయి కనుకనే వేద మంత్రములను కవి అన్నారు. ఆ కవులకు కవిట గణపతి అంటే అర్థం వేద మంత్రములన్నీ భగవంతుడిని చూస్తూ ఉన్నాయి. ఆ భగవంతుడు ఈ వేదములను, ఈ ప్రపంచాన్ని నిరంతరం చూస్తూ ఉంటాడు. కనుక కవులకు కవి అయినటువంటి వాడు గణపతి అన్నమాట. ఇక బ్రహ్మణస్పతి అంటే వేద చోదితమైన కర్మలన్నిటికీ కూడా అధిపతి అయినటువంటి వాడు అని. ఇప్పుడు ఈ మంత్రంలో ప్రధానంగా 3 విషయములు చెప్పబడుతున్నాయి. గణములు అంటే దేవతలందరూ చెప్పబడ్డారు. కవి అంటే మంత్రములు చెప్పబడ్డాయి. బ్రహ్మణములు అంటే కర్మలు చెప్పబడ్డాయి. మధ్యలో ఉపమస్రవస్తమం అన్న సమృద్ధి కలవాడు అనగానే అన్నములు చెప్పబడ్డాయి. ఈ 4 యజ్ఞమునకు కావలసినవి. మొదట కావలసిన దేవతాగణములు, 2 మంత్రములు కావాలి.
3 కర్మ కావాలి, 4 యజ్ఞమునకు వినియోగింపబడే ద్రవ్యములు కావాలి. ఇప్పుడు ఈ 4ంటికి అధిపతి పరమాత్మే అని చెప్తున్నాడు అనమాట. అది విశేషం. దేవతలలో దేవతగా ఉన్నటువంటి వాడు, పైగా దేవతలకు అధిపతిగా ఉండేటువంటి వాడు, అందుకే గణముల్లో గణపతి అన్నారు. అదేవిధంగా స్వామి అన్న సమృద్ధి కలవాడు, అంటే యజ్ఞ ద్రవ్యాలన్నీ ఆయన వల్లే వస్తున్నాయన్నమాట. అటువంటి స్వామి కర్మలకు కూడా పతి అయినటువంటి వాడు అన్నారు. యజ్ఞంలో వాడబడే అన్నింటికీ ఎవడి పతో అతడే ముందు వస్తే తర్వాత యజ్ఞకర్మంతా చక్కగా జరగబడుతుంది. అంటే ఇప్పుడు గణపతి అంటే ఏమి అర్థమైంది? ఏదో విఘ్నాలు తొలగించే మామూలు దైవం కాదు ఆయన. పరిపూర్ణుడైన పరబ్రహ్మయే గణపతి అని వేదం వర్ణించింది. ఇది ప్రధానంగా ఒక అర్థం చెప్పుకున్నాం. ఇంకొక అర్థం మనం చూస్తే గణములు అనే మాట చాలా గొప్ప మాట. గణము అంటే సమూహం అని అర్థం. గణేభ్యో గణపతిభ్యశ్చభో నమో నమః అని రుద్ర నమక మంత్రాల్లో కూడా చెప్పారు. గణములు సృష్టి నిండా ఉన్నాయి, ప్రపంచం నిండా గణములున్నాయి, సమూహాలున్నాయి. ఉదాహరణకి అనంత విశ్వంలో గ్రహములన్నీ ఒక గణం, నక్షత్రములన్నీ ఒక గణం అని మనం విభజించుతూ వెళతాం. గ్రహములన్నీ ఒక గణం అయితే ఆ గ్రహాలలో మళ్ళీ భూమిని తీసుకుందాం. ఈ భూమిలో చూడండి మళ్ళీ ఎన్ని గణాలున్నాయో. చెట్లన్నీ ఒక గణం అంటాం, నదులన్నీ ఒక గణం, కొండలన్నీ ఒక గణం. సరే, గణాలు విభజించాం మళ్ళీ. అయితే చెట్లన్నీ ఒక గణం అన్నాం. మళ్ళీ ఆ చెట్లలో చూస్తే మామిడి చెట్లు ఒక గణం, అశోక చెట్లు ఒక గణం, మర్రి చెట్లు ఒక గణం. ఆ మామిడి చెట్లోకి వెళ్తే మళ్ళీ అందులో ఎన్నో గణాలు కనబడతాయి. బంగిరిపల్లి ఒక గణం అంట, రసాలు ఒక గణం, ఇంకా సువర్ణ రేఖలు ఒక గణం, మళ్ళీ దానిలో గణాలు. అలాగే మనుష్యులు ఒక గణం అంటాం. మనుష్యుల్లో మళ్ళీ ఎన్ని గణాలు చూడండి. స్త్రీలు పురుషులు, అందులో వర్ణములు, ఆశ్రమములు, మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు, పదవులు, వృత్తులు, ఇలా వేటి ప్రకారం వాటిని తీస్తే మళ్ళీ ఇన్ని గణాలు తయారవుతున్నాయి. ఇలాగా ప్రపంచంలో ప్రతిదీ కూడా గణములతో కూడుకున్నటువంటిదే. ఇలా చూస్తే విశ్వం అంతా కలుపుకున్న మహాగణం. గణముల్లో గణములు, గణముల్లో గణములు విభజించుతూ వెళితే, కలుపుతూ వెళితే అంతా కలిపి ఒక్కటే, విభజించుతూ వెళితే ఎంతో అనేకం అవుతోందన్నమాట. కనుక ఏకం అనేకం అనే విషయం ఆలోచిస్తే వివిధ విధములుగా ఉన్న గణములన్నింటిలోని గణపతిగా ప్రకాశించేవాడు మాత్రం ఒక్కటే. గణములు ఎన్నో ఉండవచ్చు, గణపతి మాత్రం ఒక్కడే. ఇది గ్రహించవలసిన విషయం. ప్రపంచంలో ఎన్ని జీవకోట్లున్నా ఇన్ని జీవకోట్లలోనూ ఇన్ని భూతములలోనూ కూడా వ్యాపించి ఉన్నటువంటి వాడు మాత్రం ఒకే పరమాత్మ. అందుకే గణములు అనేకం, గణపతి ఏకం. ఇది గ్రహించవలసిన ప్రధానమైన విషయం. ఎవరికి గణపతి తత్వం అవగతమవుతుందో వారు ఏకత్వాన్ని అర్థం చేసుకోగలరు. వారికి భిన్న దృష్టి పోతుంది. ఏకం అద్వితీయం బ్రహ్మ అని ఎవరైతే చెప్పబడుతున్నాడో అతడే గణపతి. ఇప్పుడు గణపతి శబ్దం పరబ్రహ్మవాచకం అని స్పష్టంగా అర్థమయ్యింది కదా. గణములను చూస్తున్నంతకాలం భిన్న దృష్టి ఉంటుంది, కానీ గణములలో అంతర్యామిగా వ్యాపించినటువంటి పరమాత్మను చూస్తే ఆ ఏకమైన పరమాత్మకు నమస్కరిస్తాం. మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణాయివా అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు. మణులతో చేసినటువంటి మాలలో ఒకే సూత్రం ఉన్నట్లుగా ఈ సర్వ ప్రపంచము కూడా నాయందే కూర్చబడినది అని పరమాత్మ చెప్పాడు కదా. కనుక ఎవని యందు ఈ ప్రపంచమంతా కూర్చబడిందో, పూసలలా కనబడుతున్న ప్రపంచంలో దారంలాగా ఎవడు ఆధారమై ఉన్నాడో అతడు గణపతి అన్నమాట. ఆయనే ఈ ప్రపంచాన్ని నిరంతరం దర్శిస్తూ ఉన్నాడు. కనుక కవిం కవీనాముపమస్రవస్తమం అన్నారు. ప్రపంచాన్ని నిరంతరం దర్శిస్తూ ఉంటాడు. దర్శించేవారిని దర్శించేవాడు ఎవడో అతడు పరమాత్మ. ఆయనే జ్యేష్ఠరాజం. అంటే ఈ సృష్టి కూడా ఆరంభం కాక ముందు నుండి ప్రకాశిస్తున్నాడు గనక జ్యేష్ఠరాజం అన్నారు. ఇక కర్మలు చేస్తున్నటువంటి ప్రపంచంలో ప్రతి కర్మకి కూడా తానే అధ్యక్షుడై ఆ కర్మకి కావలసిన చైతన్యాన్ని ఇస్తున్నాడు కనుకనే బ్రహ్మణాం బ్రహ్మణస్పతి అన్నారు. ప్రపంచానికి కర్మే కాక ఆ కర్మ ఆచరించడానికి, అనుభవించడానికి అవసరమైన అన్నం కావాలి. ఆ అన్న సమృద్ధి కూడా ఆయనే సమకూర్చుతున్నాడు గనక ఉపమస్రవస్తమం అన్నారు. అన్నం అంటే అర్థం కేవలం మనం తినే తిండి మాత్రమే కాదు, మనం అనుభవించే ప్రపంచానికి అన్నం అని పేరు. మనం కంటితో ఒక వస్తువుని చూస్తాం, చెవితో ఒక శబ్దాన్ని వింటాం. కంటికి దృశ్యం అన్నం, చెవికి శబ్దం అన్నం. ఇలాగ మన ఇంద్రియాలు ప్రపంచంలో గ్రహించే ఐశ్వర్యములన్నీ అన్నములే.
కనుక అన్న సమృద్ధి కలవాడు అంటే ఐశ్వర్య సమృద్ధి కలవాడు అని అర్థం. ఇలాగా రెండవ అర్థం చెప్పుకున్నాం ఈ మంత్రానికి. మొదటి అర్థం ఏం చెప్పుకున్నాం? యజ్ఞముకు మాత్రమే పరిమితమైనటువంటి దేవతలు, మంత్రములు, యజ్ఞ ద్రవ్యములు, యజ్ఞ కర్మ చెప్పబడింది. రెండవ అర్థంలో ఈ విశ్వమంతా వ్యాపించినటువంటి వివిధ గణములు, ఆ గణములను పరిశీలించేటటువంటి వాడు, కర్మలన్నిటికీ అధ్యక్షుడైనటువంటి వాడు, ఈ ప్రపంచానికి అవసరమైన ఐశ్వర్యములన్నీ ఇచ్చేటటువంటి వాడు అని రెండవ అర్థం. మూడవ అర్థం చూసుకుంటే ఇది మనకు సంబంధించినటువంటిది. మన శరీరాన్ని బాగా పరిశీలిస్తే ఈ మంత్రం అర్థమైపోతుంది. గణానాం త్వా గణపతి గుంహవామహే. గణములు అంటే దేవతలు అని చెప్పుకున్నాం. అలాగే గణములు అంటే ఇంద్రియములు అని అర్థం. మన శరీరంలో ఇంద్రియములన్నీ కలిపి ఒక గణం అన్నమాట. చెయ్యి, కాలు ఇవన్నీ కలిపితే గణమైంది. ఈ గణములు ఎన్నో ఉన్నా వీటన్నిటిలో వ్యాపించినటువంటి ఆత్మచైతన్యం మాత్రం ఒక్కటే. అదే ఈ గణములన్నింటినీ శాసిస్తోంది. మన ఇంద్రియములన్నింటినీ శాసిస్తున్నటువంటి పరమాత్మ మన హృదయంలోనే కూర్చున్నాడు కదా. ఆ విధంగా మన ఇంద్రియాలను శాసించేటటువంటి గణపతి పరమాత్మ అని అర్థం. ఇంకా కవిం కవీనాముపమస్రవస్తమం అంటే దర్శన శక్తి కలిగినటువంటివి అంటే ఆలోచనలు అని అర్థం. కవులు అంటే ఆలోచనలు. మనలో తలకాయ నిండా కవులు చాలా మంది ఉన్నారు అంటే ఆలోచనలు అన్నమాట. ఈ ఆలోచనలన్నిటికీ మూలమైనటువంటి చైతన్యం కూడా ఆత్మ చైతన్యమే. అదేవిధంగా ఈ శరీరము, ఈ ఆలోచనలు పోషింపబడాలంటే అన్నం కావాలి కదా, అంటే ఇంద్రియాలు గ్రహించవలసిన వస్తువులు కావాలి కదా. ఆ వస్తువులన్నీ పరమాత్మ ఇస్తున్నాడు అనమాట. అందుకు ఉపమస్త్రవస్తము అన్నారు. ఇంకా బ్రహ్మణాం బ్రహ్మణస్పతి అంటే కర్మ అన్నమాట, మన శరీరం చేసేటువంటి పనులు. ఈ విధంగా మన శరీరంలో ఉన్న ఇంద్రియాల గణములు, మన ఆలోచనలు కవులు, మనం అనుభవించేటువంటి పదార్థాలు అన్నములు, మనం చేసే కర్మలు బ్రహ్మణములు అన్నమాట. ఈ ఐదింటితోటే మన జీవితం అంతా ముడిపడి ఉంది. ఈ ఐదింటిని సమకూర్చేటటువంటి వాడు ఎవడో ఆయన గణపతి అని చెప్పబడుతున్నారు. ఆ గణపతి సమృద్ధిగా సదనంలో ఉండాలి. సదనం అంటే మన శరీరం అనే సదనంలో స్వామి ప్రకాశిస్తేనే ఈ శరీరం దివ్యంగా ఉంటుంది. ఇలాగా గణపతి తత్వం అంటే ఆత్మతత్వం యొక్క ఆవిష్కరణమే అని అర్థం. ఇన్ని రహస్యాలు ఈ మంత్రములో దాగి ఉన్నాయన్నమాట. ఇలాగ మనం ఒక పసుపు ముద్దని పెట్టి ఈ మంత్రంతో ఆవాహన చేస్తున్నాం. అంటే ఆదిలో పరమాత్మ నిరాకారుడైనటువంటి వాడు గనక ఆ నిరాకారానికి సంకేతంగా ఆ పసుపు ముద్దలో గణపతిని భావన చేసి ఆరాధిస్తున్నాం. ఇలా ఆరాధించినప్పుడు ఆ గణపతి మన అభివృద్ధికి ఏవేవి ఆటంకపరుస్తున్నాయో ఆటంకాలను తొలగించుతాడు. కనుకనే విఘ్న సంహారకుడు అని చెప్పబడుతున్నాడు. పరబ్రహ్మ యొక్క శక్తే విఘ్న సంహారక శక్తి. ఈ శక్తిని ప్రకటించినప్పుడు గణపతి రూపాన్ని ధరించి వస్తున్నాడనమాట. ఏ రూపము లేని దైవం రూపం ధరిస్తాడు. ఎందుకు అంటే భక్తుల్ని అనుగ్రహించడానికి అని. అందుకే ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన అన్నారు. ఉపాసన చేసేవారి కోసం భగవంతుడు రూపం ధరిస్తాడు. ఆ రూపం ఎలాంటి ధరిస్తాడు? తన యొక్క తత్వాన్ని తెలియజేసే రూపం ధరిస్తాడు. తాను ఏ విధంగా భక్తుణ్ణి అనుగ్రహించబోతున్నాడో ఆ విధమైన రూపాన్ని ధరిస్తాడు. ఇప్పుడు తనను నమ్ముకున్న భక్తుడు విఘ్నమును తొలగించమని ప్రార్థిస్తున్నాడు గనక విఘ్న సంహారక మూర్తిగా రాబోతున్నాడు. విఘ్న సంహారక మూర్తిగా వచ్చినప్పుడు గణపతి స్వరూపం ఎలా ఉంటుందంటే ఏనుగు ముఖంతో ప్రకాశిస్తున్నటువంటి బలుపైన తేజం, మంచి బలిష్టమైన రూపంతో వస్తాడు గణపతి. గణపతి అంటేనే బలం, పుష్టి. ఆయన పుష్టిపతి. పుష్టికి బలానికి సంకేతమే ఆ పరబ్రహ్మ. కనుక పుష్టికి సంకేతంగా పుష్టి కలిగిన రూపంతో గణపతి వస్తాడు. ఎందుకంటే విశ్వమంతా నడుస్తున్నది భగవంతుని యొక్క బలం చేత. తద్విష్ణోర్బలమాహు అని చెప్పారు. విశ్వవ్యాపకమైన ఒక మహాబలం ఉంది, ఆ బలం వల్లనే ప్రపంచమంతా నడుస్తోంది అన్నారు. ఆ బలానికి సంకేతంగానే పుష్టి కలిగిన దేహం ఆయనకి. ఇక ఏనుగు ముఖంతో ఆయన సాక్షాత్కరించింది ఎప్పుడు అంటే సృష్టికి పూర్వంలో మొదట సృష్టి రచనకి పరబ్రహ్మ సంకల్పం నుంచి బ్రహ్మదేవుడు ఆవిర్భవించాడు. ఈ బ్రహ్మదేవుడు సృష్టి చేసేటప్పుడు విఘ్నాలు వచ్చాయి. మామూలు ఏ పని చేసినా విఘ్నాలు వస్తాయి. అలాంటిది ఈ సృష్టి రచన అనే గొప్ప పని చేసినప్పుడు విఘ్నాలు రాకుండా ఉంటాయా? విఘ్నాలు వచ్చాయి. ఆ విఘ్నాలు వచ్చినప్పుడు ఏం చేయాలో తెలియలేదు బ్రహ్మదేవుడికి. అప్పుడు ఆయన తనకు కూడా మూల కారణమైనటువంటి ఆ పరమాత్మని ధ్యానం చేశాడు.